హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారి కోసం మరో మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. నాజర్ ప్రధాన పాత్రలో నటించిన ది అకాలీ మూవీ ఆహాలో అందుబాటులోకి రానుంది. కోలీవుడ్ నటుడు నాజర్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ది అకాలీ ఇప్పటికే ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ తాజాగా తెలుగులోనూ సందడి చేసేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే తెలుగులో ఆహాలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ నెల 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది ది అకాలీ తెలుగు వెర్షన్. మహమ్మద్ ఆసిఫ్ హమీద్ తెరకెక్కించిన ఈ మూవీలో నాజర్తో పాటు వినోద్ కిషన్, తలైవాసల్, విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. డార్క్ హర్రర్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీ థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తమిళంలో మంచి రెస్పాన్స్ అందుకుంది. జానిస్ అనే అమ్మాయి తనకున్న అతీంద్రియ శక్తులతో వరుసగా మర్డర్స్ చేస్తూ ఉంటుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు హంజా అనే పోలీస్ అధికారి ఎంట్రీ ఇస్తాడు. కేసు విచారణ సమయంలో ఆ అధికారికి విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. మరి ఆ నిజాలేంటి? జానిస్ అసలు ఎందుకు ఆ మర్డర్స్ చేసింది? జానిస్ కుట్రలను పోలీస్ అధికారి ఎలా అడ్డుకున్నాడు? ఈ విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇదే ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ మూవీ సైతం స్ట్రీమింగ్ అవుతుంది. టాలీవుడ్ బ్యూటీ హన్సిక ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ గార్డియన్ ఇప్పుడు తాజాగా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఆహా తమిళ్లో అందుబాటులో ఉన్న ఈ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది విడుదలైన ఈ మూవీ తమిళంలో హిట్ టాక్ సొంతం చేసుకుంది. శబరి గురుశరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా హన్సికతో పాటు సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్ కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ విజయ్ చందర్ ఈ సినిమాను నిర్మించారు.